ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. నడుచుకో, అందరం కలిసి చదువు మాట మళ్ళీ. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధులలో నడుచుకొనడి. ప్రభు సాయం నిమిత్తం చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, చదువుకున్నటువంటి లేఖన భాగం ప్రభువా మేము అర్థం చేసుకొని యోగ్యమైన విధానములో బలలో చెవేటకు సహాయపడండి. నీ సిలువు చాటును మరుగు చేసుకునండి. నీ మాటలు మాకు అనుగ్రహించండి ప్రభువా. మేము ఎలాగున నడవాలో, ఎలాగున నడుచుకోవాలో నీ ఆత్మ ద్వారా మీ కార్యాలు జరిగించి మీరు మాతో మాట్లాడమని వచ్చిన ప్రియులందరూ వారి వారి భాగం వారు పొందినట్లు సహాయపడు. మీరు మీ స్వరమును మాకు వినిపించు. మిమ్మల్ని చూచే కనులు మాకు దయచేయము తండ్రి. మా దృష్టి తొలగిపోకుండా కాపాడము. మమ్మల్ని పరీక్షించుకొని యోగ్యమైన విధానములో బలలో చేవేసి తండ్రి మీరు మెచ్చుకునే జీవితం, మీరు కోరుకున్న జీవితం మాకు అనుగ్రహించుము తండ్రి. ఈ దినము మమ్మల్ని ప్రభు మీ దగల స్థలకు అప్పచెప్పుకుంటున్నాం. మీ శిరసత్వము కింద, మీ నాయకత్వము కింద ప్రభా ఈ యొక్క కూడికను జరిగించి మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. ముందున్న సమయం మీ దగల స్థలకు అప్పచెప్పుకుంటూ యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరి ప్రైజ్లాడు. ఇంకొకసారి మాట మళ్ళీ చదుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. చదువుకున్నటువంటి ఈ లేఖన భాగం ప్రభు మన కొరకై ఆశీర్వదించునుగాక. ఇక్కడ మనము గమనించాల్సినటువంటి ఒక మాట రాయబడి ఉంది. ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు అని రాయబడి ఉంది. పరీక్షించే విషయం, ఏం పరీక్షించుకోవాలి అనేది నేర్చుకుంటాం ఈరోజు. పరీక్ష చాలా అవసరం. పరీక్షించుకోకుండా అందులో మనం చేయి వేయకూడదని రాయబడి ఉంది బైబిల్లో. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో ఆ మాటలు రాయబడినాయి. ఏమని రాయబడి ఉంది అక్కడ అంటే, మనం ఈ బల్ల చుట్టూ చేరి వచ్చిన మనం అందరము ఏం చేయాలంటే 11వ అధ్యాయము 28వ వచనంలో 1 కొరింథీ 11:28. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అంటే అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగవ, తన్ను తాను పరీక్షించుకొనవలెను అని రాయబడి ఉంది. అంటే తన్ను తానే చేసుకోవాలా అంటే పక్కనోని చేయకూడదని అర్థం. ఏం చేయకూడదు? పక్కనోన్ని మనం పరీక్షించుకోకూడదు. మనకు మనమే పరీక్షించుకోవాలా, మనకు మనమే విమర్శించుకోవాలా. నేను యోగ్యమైన జీవితం జీవిస్తున్నానా? ప్రభు దృష్టికి నేను ప్రీతికరంగా ఉన్నానా? నా యజమానుడు నన్ను చూసి మెచ్చుకుంటాడా? నా యజమానుడు నన్ను చూసి బలా నమ్మకమైన మంచివాడు, నా కొరకు జీవిస్తున్నాడు భూమి మీద అని నన్ను చూసి సాక్ష్యం చెప్పగలుగుతాడా అనే విషయము ఆయన దగ్గర ప్రభువు మెచ్చుకున్నవాడు యోగ్యుడు అని రాయబడి ఉంది. మనుషుడు మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు. మనుషుడు మెచ్చుకోవడం ఎంత మాత్రం సరిపోదు. ప్రభువు మెచ్చుకోవాలి. ప్రభువు మెచ్చుకున్నవాడు యోగ్యుడు. కాబట్టి ప్రభువుకి ఏది ప్రీతికరమైనది, ఆయన దృష్టికి ఏది మంచిది అని మనం పరీక్షించుకోవాలి. ఇప్పుడు సాధారణంగా మనం మార్కెట్కి వెళ్ళామనుకోండి, మనము పట్టి కూరగాయలు తీసుకుంటాం, పరీక్షించి తీసుకుంటాం. తీసుకోమా? ఇవి తాజాగా ఉన్నాయా లేవా అంటే వాడిపోయినట్టు తీసుకుంటామా? తెచ్చేటప్పుడు ఎంత శ్రేష్టమైనవి, మంచివి, విలువైనవి తెచ్చుకుంటాము. మరి దేవుడు కూడా మనలను ఈ దుష్ట లోకములో నుంచి చూడండి ఎట్లా చేసినాడో గలతీ పత్రికలో రాయబడి ఉంది. ఏమి చూసి నన్ను కోరుకున్నాడు? ఏముందని మనలో? చూడండి, గలతీ పత్రికలో 1వ అధ్యాయము
4వ వచనంలో మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ఎట్లా చేసినాడంట? ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచించినాడు. మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకుని ఎక్కడి నుంచి వేరుపరుచుకున్నాడు? దుష్ట కాలములో నుండి. ఈ దుష్టమైన కాలములో నుండి దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నాడు. అంతేకాదు 15వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, ఇదే అధ్యాయం 15వ వచనంలో ప్రత్యేకపరుచుకున్నాడు. నిన్ను నన్ను ఏం చేసినాడంటే దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. లోకములో నుండి వేరు చేసినాడు, పిలుచుకున్నాడు, ప్రత్యేకపరిచినాడు. ఇప్పుడు దేవుడు నిన్ను నన్ను ఏం చేస్తున్నాడు అనే మాటకు వస్తే, మనకు కావలసిన ఆరాధనలో చూసినాం, మనకు కావలసిన ప్రతి సదుపాయము దేవుడు ఇస్తున్నాడు. మనల్ని పుట్టించడమే కాదు, మనల్ని పోషిస్తున్నాడు, మనకు బట్టలను ఇచ్చాడు, మనకు సదుపాయాలు అన్నీ ఇస్తున్నాడు, మేలులన్నీ చేస్తున్నాడు. పుట్టించిన దేవుడు వదిలిపెట్టలేదు మనలను. అక్కడ మనం ఆదికాండంలో ఒక మాట చదివాం, వాళ్ళు తప్పు చేసినప్పటికి కూడా చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించను అని రాయబడింది మాట. వారికి ఏం చేసినాడంట అంటే వాళ్ళకు తొడుక్కోవడం చేత కాదా? ఫస్ట్ టైం దేవుడు ఏం చేసినాడు? చర్మపు చొక్కాయిలను చేయించి వారికి ఏం చేసినాడు? తొడిగించను అని రాయబడింది ఆ మాట చదివితే. అంటే ఎంత పట్టింపు ఉంది! గంటేలే, నువ్వు తప్పు చేసినావు పో అని చెప్పి దూరం విడిచిపెట్టేలే దేవుడు. అంటే మనలను ఎంత ప్రేమిస్తున్నాడు అనేది ఆయన అక్కడ ఆ మాటలు మనకు చూపిస్తాయి. అయితే ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే మనకు కావలసిన ప్రతిదీ అనుగ్రహిస్తున్నాడు, ఏది తక్కువ చేయడంలే. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే ద్వితీయోపదేశ ఖండంలో ఒక మాట రాయబడి ఉంది. మనలను చూడండి, 13వ అధ్యాయము 3వ వచనం. ద్వితీయోపదేశ ఖండం 13వ అధ్యాయము 3వ వచనం చదవండి. మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా ఏం చేస్తున్నాడు? మళ్ళీ దేవుడు మీ దేవుడైన యెహోవా, శ్రద్ధగా వినాల, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షించుచున్నాడు. హీఈస్ టెస్టింగ్. ఆయన మనలను పరీక్షిస్తున్నాడు. నీ దేవుడైన యెహోవాను ప్రేమిస్తున్నావా లేదా? పేతురుని అడిగినాడు ప్రశ్న. దేవుడు ఏమడిగాడంటే, పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఆర్ యు రియల్లీ లవింగ్ మీ? నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా పేతురు? పేతురు ఏమన్నాడంటే, ప్రభువా అది నీకే తెలియను, నీవే ఎరుగుదువు ప్రభువా. మరి ఇప్పుడు మనము పరీక్షించుకునే విషయం ఏంటంటే, ఆయన మనలను పరీక్షిస్తున్నాడు. ఈస్ టెస్టింగ్. ఏం పరీక్షిస్తున్నాడు? మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా? మనం ఆయనను నిజంగా ప్రేమిస్తున్నామా, లేకపోతే ఏదో ఆశించి ప్రేమిస్తున్నామా? ఏదో దీవెన వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది, ఏదో ఆయన వెంబడిస్తే ఆహారం దొరుకుతుంది. యేసుప్రభువును 5 రకాల మనుషులు వెంబడించినారంట. ఒకడు తిండి కోసం వెంబడించినాడంట, ఒకడు అద్భుతాలు చూడాలని వెంబడించినాడంట, అది చేస్తాడు ఇది చేస్తాడు, ద్రాక్షరసము నీటిని ద్రాక్షరసంగా మార్చినాడని వెంబడించినాడు. ఆయన దగ్గర అద్భుతాలు చూడాలని వెంబడించినారు, ఆయన దగ్గర స్వస్థత పొందాలని వెంబడించినారు, మనస్ఫూర్తిగా వెంబడించినటువంటి వారు కొందరు ఉన్నారు. అయితే ఇక్కడ దేవుడు మనలను పరీక్షించే విషయం ఏంటంటే, మనము ఆయనను ఎంతగా ప్రేమిస్తున్నాం, ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాం అనేది చాలా విషయం. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా కొన్ని పరీక్షలు పెడుతుంది, చిన్నపిల్లలకు పరీక్షలు పెడుతుంది. ఒక క్లాస్ నుంచి ఇంకొక క్లాస్ ప్రమోషన్ కావాలంటే, ఫస్ట్ క్లాస్ నుంచి 2వ క్లాస్ పోవాలంటే ఏం చేస్తారు? పరీక్ష పెడతారు. ఉద్యోగంలో కూడా ప్రమోషన్ కావాలంటే మనం చేసే ప్రతిభను బట్టి, మనం చూపించే ప్రతిభను బట్టి మనకేమిస్తారు? ప్రమోషన్స్ ఇస్తారు. ఐఏఎస్ కలెక్టర్లు ఊరికే అవుతారా? ఇప్పుడు కలెక్టర్లు ఊరికే అవుతారమ్మా? కారు. వాళ్ళు రోజుకు 16 గంటలు చదివి, ఆ బుక్కులన్నీ ముందర పెట్టుకొని చదివి రాత్రింబగళ్ళు వాళ్ళు కష్టపడి చదివితేనే వాళ్ళు ఏమవుతారు?
ప్రయోజకులు అవుతారు, ఐఏఎస్లు అవుతారు. అంటే ఎందుకు పెడుతున్నారు పరీక్ష గవర్నమెంట్? ఎవరినంటే వాళ్ళని తీసుకోవచ్చు కదా, ఎవరినంటే వాళ్ళని తీసుకోవచ్చు. ఎందుకు పరీక్ష పెడుతున్నారు వాళ్ళు అంటే మనిషిలో ఉన్న ప్రతిభను బయటికి తీసుకురావటానికి, ప్రతిభావంతులు మాత్రమే నిలబెట్టడానికి. అయితే దేవుడు మనలను కూడా పరీక్షిస్తున్నాడంట. అక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవుడు మనలను పరీక్షిస్తున్నాడు. ఉన్న పాటను నువ్వు పుట్టావు, నీకు కావలసిన అన్ని నేను ఇస్తాను, నువ్వు బాగా ఎంజాయ్ చేయి, దర్జాగా ఎంజాయ్ చేయని కాదు. భూమి మీద నువ్వు నేను పరలోకములో పోవాలంటే, నువ్వు నేను పరలోకములో ఎంటర్ కావాలంటే ఇక్కడ పరీక్షించి ఈ పరీక్షలు నెగ్గిన తర్వాత అక్కడికి పోవాలా. ఏమవ్వాలా? ఊరికే ఉంది అందరికీ. ఇక్కడ పరీక్షలో ఏం చేయాలా? దేవుడు పరీక్ష సమయం, ఇది సమయం మనందరికీ పరీక్షించుకునే సమయం. ఆ బల్ల చుట్టూ చేరొచ్చినాం. ఆ బల్ల చుట్టూ చేరొచ్చిన తర్వాత మనలను మనం పరీక్షించుకోవాలా, అనుదినం పరీక్షించుకోవాలా. ప్రభువుకి ఏది ప్రీతికరమైనది, నా యజమానునికి ఏది ఇష్టమైంది. ఇప్పుడు ఇద్దరు భార్య భర్తలు ఉన్నారనుకోండి, నా భర్తకు నా యజమానునికి ఏది ఇష్టమో అని చెప్పి భార్యకు తెలుసు. భార్య ఏం చేస్తుందంటే మంచి వంట చేస్తుంది. ఎందుకో ఆయనకి ఇష్టమైంది చేసి పెట్టాలని అనుకుంటుంది పాపం. ఇప్పుడు నువ్వు నేను సంఘము ప్రీతికరమైనది, దేవునికి ఏది ప్రీతికరమైంది? రెండు విషయాలు నేర్చుకొని పోతాం ఇక్కడ. దేవుడు మనలను ఏం పరీక్షిస్తున్నాడో, మనము మనంతకు మనం ఏం పరీక్షించుకోవాలి అనే విషయాలు రెండు నేర్చుకొని పోతాం ఇక్కడ నుంచి. ప్రభువు మనల్ని ఏం పరీక్షిస్తున్నాడంటే చూడండి, మొట్టమొదటిగా ఆయన మనల్ని పరీక్షించే విషయం వచ్చినప్పుడు నిర్గమకాండంలో ఒక మాట రాయబడి ఉంది, 16వ అధ్యాయం. చూడండి, 4 విషయాలు చూపిస్తాను. ఆయన మనలను పరీక్షిస్తున్నాడు. ఏం పరీక్షిస్తున్నాడు అని అంటే చూడండి, నిర్గమకాండం 16వ అధ్యాయము 14వ వచనం. 4వ వచనం చదువుమా. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భత్యము ఆనాడే కూర్చుకొనవలెను. ఏనాటి భత్యము ఆనాడే కూర్చుకోవాలి, ఎక్కువ కూర్చుకోవద్దు. నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము. ఒకడు ఏం చేసినాడంటే రాబోయే యుగాలు, తరతరాలు నేను భూమి మీద బ్రతుకుతానని వాని కొట్లు నింపుకున్నాడు. వాని సంపద ఇంటి నిండా ఉంది. ఏనాటి భత్యము ఆనాడే కూర్చుకోవాలి. దేవుడు వాక్య మన్నాతో పోషిస్తున్నాడు. పరలోకములో దేవదూతలు తినే ఆహారము మనుషులకు పెడుతున్నాడు. ఉదయకాలం లేచిన వెంటనే ఆ మన్నా బయట కనపడుతుంది, కొత్తిమీర గింజ వలె. అది పోగు చేసుకొని తింటా ఉంటే ఎంత అపురూపంగా ఉందో ఆ తిండి. వాళ్ళేం కష్టపడలే, బయట పోయి సంపాదించి లేకపోతే ఏదో చెమటగార్చి సంపాదించుకోవడంలే. అద్భుతంగా పెడుతున్నాడు తిండి, మంచి తిండి, శ్రేష్టమైన తిండి. దాంట్లో కలుషితం లేదు, ఏం లేదు. విలువైన తిండి ఏడన దొరుకుతుంది అనుకుంటే ఏడ దొరకదు. అది ఆకాశం నుండి పడతా ఉంది ఆ తిండి, ఆ ఆహారం. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఆయన, మీరు అలాంటి ఆహారమును దేవుడు మనకు కురిపించినప్పుడు మనుషులు దాన్ని సేకరించిన తర్వాత మరి ఏం చెప్తున్నాడు? కండిషన్ ఏంటి అక్కడ? వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు. ఏనాటి భత్యమో ఆనాడు కూర్చుకోవాలి. ఎన్నిసార్లు జరిగినారు తెలిసిన? పరలోకము నుండి దేవుడు మన్నాను కురిపించి వారికి భోజనం పెడుతున్నాడు. శ్రేష్టమైన ఆహారం, ఒక మాట విన్నాం, శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి వారిని పోషిస్తున్నాడని విన్నాం. ఎంత మంచి విలువైనటువంటి భోజనం దేవుడు పెట్టేటప్పుడు వారు అది లెక్క చేయడంలే, వారు అది పట్టించుకోవడంలే. అది పెడచెవిని పెట్టి మనుషులు ఏం చేసినారంటే దేవునికి కోపం పుట్టించినారంట. ఏం చేసినారు? దేవుణ్ణి కోపం పుట్టించినారు, సణిగినారని రాయబడి ఉంది. ఎన్నిసార్లు, ఎన్ని రోజులు సణిగినారు దేవుణ్ణి అని అంటే హెబ్రీ పత్రికలో చక్కగా రాయబడింది ఆ మాట. చూడు, హెబ్రీ పత్రిక ఎన్నిసార్లు దేవుణ్ణి శోధించినారు.
హెబ్రీ పత్రికలో 40 సంవత్సరాలు శోధించినారని రాయబడింది. ఇక్కడ 3వ అధ్యాయం 9వ వచనం చదవండి. నా కార్యములను చూచి పితరులు నన్ను పరీక్షించి ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు టెస్ట్ చేస్తూనే ఉన్నారు. నువ్వు నాకు అది ఇస్తావా, ఇది ఇస్తావా? సణిగి మేము మా ఐగుప్తు దేశంలో కీరకాయలు, వండకాయలు, బెండకాయలు ఏంటంటో తిని సంతోషంగా కొండల దగ్గర కూర్చొని తింటా ఉంటమే, ఈ అరణ్యంలోకి వచ్చి ఏమి ఈ తిప్పలు మాకు అని ఎన్నిసార్లు సనిగినారు దేవుడిని. ఆయన్ను 78వ కీర్తనలో ఎన్నిసార్లు సనిగినారు, ఎన్నిసార్లు శోధించినారు, పరీక్షించినారు దేవుణ్ణి. చూడండి 78వ కీర్తన 41వ వచనం. 41. మాటి మాటికి వారు దేవుణ్ణి శోధించిరి. మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి ఎన్నిసార్లు శోధించినారు, ఎన్నిసార్లు పరిశోధించినారు ఆయనను. విసుగు పుట్టేంతగా 40 సంవత్సరాలు అని రాయబడింది హెబ్రీ పత్రికలో. నువ్వు ఇస్తావా, ఇవా? నువ్వు పెడతావా, పెట్టవా? మాకు ఎవరు మాంసం పెడతారు? ఇక్కడ ఏంది మామూలుగా సనగడంలో? ఆయన నిర్గమాకాండంలో రాయబడి ఉంది సణిగినారు అని. నిర్గమాకాండం చూడండి 15, 24, 25 వచనాలు. నిర్గమాకాండం 15వ అధ్యాయం 24, 25 వచనాలు. మోషే మీద సనుగగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. వేసిన తర్వాత నీళ్లు మధురములాయను. అక్కడ వారిని పరీక్షించి చూడండి ఎన్నిసార్లు ఎరిగి నే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. ఎరిగి నే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. మోసపోతి నేను దృష్టి దొలగితి, దాసుడ నన్ను చూడనిమ్మ. మోసపోతి నేను దృష్టి దొలగితి, దాసుడ నన్ను చూడనిమ్మ. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. అదే పాటలో ఏముంటుందంటే లెక్కలేనన్ని మారులు అని రాయబడి ఉంటుంది ఒక చరణం. లెక్కలేనన్ని మారులు దీర్ఘశాంతముతో ఆయన సహిస్తూనే ఉన్నాడు. సనిగారు వాళ్ళు, సనుగుతూనే ఉన్నారు. నీళ్ళు ఎవరు పెడతారు, మాంసం ఎవరు పెడతారు, అన్నం ఎవరు పెడతారు, అయ్యెవరు పెడతారు, ఇయ్యెవరు పెడతారు, సనుగుతూనే ఉన్నారు యేసుప్రభును, దేవుణ్ణి. 40 సంవత్సరాలు శోధిస్తూనే ఉన్నారు. ఎంత తట్టుకొని ఉండాలి ఆయన, ఎంత ఓర్చుకొని ఉండాలి నీ విషయమై నా విషయమై. ఎంత మంచివాడు ఆయన, గొప్ప దేవుడు, ప్రేమగల రక్షకుడు, అత్యంత శాంతమూర్తి, కరుణా వాత్సల్యములు గల దేవుడు నీ విషయమై నా విషయమై ఓర్చుకొని ఉన్నాడు. ఆకాశము నుండి మన్నాను కురిపించి ఏ నాటి బత్యమో ఆనాడు కూర్చుకో, ఆయన మీద ఆధారపడు, ఆయన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకో. ఒకవేళ ఆయన ధర్మశాస్త్రం అనుసరించి నడుస్తున్నావా లేదా అని ఆయన పరీక్షిస్తున్నాడు నిన్ను నన్ను. వాక్యముతో బలపరుస్తున్నాడు. హృదయమును పొద్దున చూసుకున్నాము ఆరాధనలో, హృదయమును పోషించినాడంట. హృదయాన్ని మాట ఎక్కడుంది మాట? చదవండి మాట. అన్న చూపించినాడు ఒక మాట.
కీర్తన 70 104 ఏమాటది? హృదయమును సంతోషపరచు ద్రాక్షరసము హృదయమును పోషించే దేవుడు. 104 చూడండి. 104:15 అందుమూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షరసమును మెరుగునిచ్చు తైలమున నరుల హృదయమును బలపరచు ఆహారము నరుల హృదయమును బలపరచు ఆహారం పుట్టించున్నాడు. ఏం తక్కువ చేస్తున్నాడు నీకు నాకని? ఆయన ఏం తక్కువ చేసినాడు? పరలోకము నుండి మన్నాను కురిపించి అది తిని తృంతో సంతోషపరిచి హృదయాన్ని సంతోషపరిచి ఆహారం పుట్టిస్తున్నాడు ఆయన. తక్కువ లేకుండా, ఏది తక్కువ కాకుండా చూసుకుంటున్నాడు, శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి. మరి ఇప్పుడు ఆయన పరీక్షించేది ఏంటంటే, ఆయన చూసేది ఏంటంటే, నువ్వు నేను ఈ ధర్మశాస్త్రమును అనుసరించి నడుస్తున్నామా లేదా, ఆయన మాటను పరీక్షిస్తున్నామా లేదా, ఆయన మాటను జాగ్రత్తగా వెదుగుతున్నామా లేదా, దేవుడు పరీక్షిస్తున్నాడు ఆయనను ప్రేమిస్తున్నామా లేదా అని, ఆయన ధర్మశాస్త్రమును అనుసరిస్తున్నామా లేదా అని. ఒకడు నా మాట గైకొనిన ఎడల, యోహాను సువార్తలో రాయబడి ఉంటాయి మాటలు చూడండి. దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామా లేదా అని ఎట్లా తెలుస్తుంది? యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14:21 వచనం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. ఎందుకు పరీక్షిస్తున్నాడు? ఆయనలను నిజంగా మనం ప్రేమిస్తున్నామా లేదా అని. ఎట్లా ప్రేమించగలుగుతాం ఆయనను? నన్ను ప్రేమించేవాడు ఎట్లుంటాడు నన్ను ప్రేమించేవాడు? నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే అని రాయబడి ఉంది. దేవుని ఆజ్ఞలను అనుసరించాలి, వాటిని గైకొనాలి. ఈ విషయంలో మనం తప్పిపోయాము. నేనైతే తప్పిపోయాను. ఎన్నోసార్లు బాధ పెట్టాను, దుఃఖ పెట్టాను. ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని నేను పరీక్షించలే. దేవుని రాజ్యమును నీతిని వెదకకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించాం. ఆయన ధర్మశాస్త్రమును, ఆయనకున్నటువంటి బాధ ఏంటంటే, ఎన్నోసార్లు సనిగినారు, ఎన్నెన్నో ఆశ్చర్యకరమైన సంగతులు చూసినారు. వాళ్ళు కాళ్లకు చెప్పులు అరిగిపోలే, వాళ్లకు రోజు నీళ్లు లే, బట్టలు మాయలే వాళ్లకు. ఎంత దేవుడు వాళ్ళను గద్ద రెక్కల క్రింద మోసుకుంటూ పోతున్నాడు, పోషిస్తూ వస్తున్నాడు. అయినప్పటికీ కూడా సనుగుతున్నారు. నిర్గమాకాండంలో చూసాం. దేవుడు బాధపడ్డాడు. వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో ఏనాటి భత్యము ఆనాడు కూర్చుకోవాలి. తర్వాత రెండో విషయం, ఆయన పరీక్షించే విషయం ఏంటంటే, 1 సమూయేలు గ్రంథం చూడండి. ఆయన ఏం పరీక్షిస్తున్నాడు అనే విషయాలు చూస్తున్నాం. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. రానీయకుడి. ఏం పరీక్షిస్తున్నాడు ఆయన క్రియలను పరీక్షిస్తున్నాడు. ఆయనే క్రియలను పరీక్షించువాడు. మనము చేసే క్రియలన్నిటినీ చూస్తున్నాడు. మనం అనుకోవచ్చు ఎవరికి తెలియదులే అని, నేను చేసే క్రియలు ఎవరికి తెలియవులే అనుకోవచ్చు. దేవుడు ఏ రోజుకు ఆ రోజు రిపోర్ట్ ఇస్తాడు, చూపిస్తాడు. పడుకునే ముందు కీర్తన 4వ అధ్యాయం, మీరు పడకల మీదకి వెళ్ళగా ఆ రోజంతా ఏం చేసినావో, పడకల మీద నుండగా వాక్యమును ధ్యానించుకోవచ్చు. చదవండి అన్నమాట. 4వ అధ్యాయం. భయము నుండి పాపమును చేయకుడి, మీరు పడకల మీద నుండగా ధ్యానం చేసుకొని నువ్వు ఈరోజు ఏం చేసినావో, నిన్నేం చేసినావో, గడిచిన వారం ఏం చేసినావో,
నటించొద్దు దేవుని దగ్గర, దేవుణ్ణి మోసం చేయొద్దు, మంచోనిలాగా చూపించుకోవద్దు. మనుషులు కాదు మెచ్చుకోవాల్సింది నిన్ను. దేవుడు మెచ్చుకోవాలా, ప్రభువు మెచ్చుకున్నవాడు యోగ్యుడు. మనమందరము బలహీనులమే. అయితే మన బలహీనత ఎట్లా ఉందో, ఎన్నిసార్లు పడిపోతున్నామో, ఎన్నిసార్లు సణుగుతున్నామో, ఎన్నిసార్లు ఆయన దుఃఖ పెడుతున్నామో. ప్రభువా, ఐఎమ్ అన్వర్ది టు స్టాండ్. నిన్ను ఎదుట నాకు ఏ యోగ్యత లేదు నిలబడడానికి. కేవలం నీ కృపతో నన్ను నిలబెడుతున్నావు, అంతే, అంతమించి ఏం లేదు. ఏదో మనుషులు చూడాలనో లేకపోతే మనుషులు మెచ్చుకోవాలనో కాదు బతకాల్సింది. ప్రభు కోసం జీవించాలి. అనంత జ్ఞానియగు దేవుడు క్రియలను పరిశీలన చేస్తున్నాడు. నువ్వు ఎంత మంచివాడు, ఆయన రిపోర్ట్ ఇస్తాడు. ఆయన దగ్గర ఉంది రిపోర్టు. మెడికల్ టెస్ట్కి పోతే నా రక్త పరీక్ష చేయండి, నా పరీక్షలో నా రక్తంలో ఏం లోపం ఉందో అంటే వాడు మొత్తం చెప్పేస్తాడు. షుగర్ ఎంత ఉంది, బీపీ ఎంత ఉంది, నీకు ఎంత ఉంది, అంత ఉంది, కొలెస్ట్రాల్ ఎంత ఉందని. దేవుని దగ్గర పోయి దేవుని వాక్యమును ధ్యానించినప్పుడు, పడకల మీద కూర్చున్నప్పుడు మొత్తం చూపించేస్తాడు. నీ మనస్సాక్షికి చూపించేస్తాడు, నువ్వు అట్టటోడివి. దేవుని దగ్గర ఉంది రిపోర్టు, ఏ రోజుకు ఆ రోజుది. ప్రభువా క్షమించు, ఈ తప్పు జరిగింది అని. కాబట్టి ఆయనను మనము అనంత జ్ఞాని, ఆయన సర్వము ఎరిగిన దేవుడు, సర్వంతర్యామి, అనంత జ్ఞానియగు దేవుని ఎదుట నువ్వు మరుగుపరుచుకోలేవు, దాంకోలేవు. కాబట్టి ఆయన చెప్పే మాట ఏంటంటే, అనంత జ్ఞానియగు దేవుడు క్రియలను పరిశీలన చేస్తున్నాడు. చూడండి ఇంకొక మాట, ఏం పరిశీలన చేస్తున్నాడు? కీర్తన 26వ అధ్యాయం. ఆయన ఏం పరీక్షిస్తున్నాడు? కీర్తన 26వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఏం పరీక్షిస్తున్నాడు ఆయన? నా అంతరింద్రియములు పరీక్షిస్తున్నాడు. ఒక మాట చదువుకుంటే నాకు భలే ఆశ్చర్యం, భలే ఆనందం. చూడండి ఎప్పుడు పరీక్షిస్తున్నాడంటే, ఆయన కీర్తన 17వ అధ్యాయంలో ఆ మాట చదవగానే, మనం పడకల మీద ఉన్నప్పుడు చూడండి ఆ మాట ఎంత బాగా రాసి పెట్టాడో. కీర్తన 17:3, రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. అబ్బా, దావీదు చెబుతున్నాడు ఈ మాట. ఒకప్పుడు నేను ఇట్లున్నా ప్రభువా, రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా అంతరింద్రియములను చూసినప్పుడు. అంటే దేవుడు రాత్రివేళ నీ దగ్గరకు వచ్చి నిన్ను పరిశీలన చేస్తున్నాడు. నువ్వు ఎన్నెన్ని తప్పటడుగులు వేసినావు, ఎన్ని మాటలు మాట్లాడినావు, ఎంతమందిని ఇబ్బంది పెట్టినావు, ఎంతమందిని గాయపరిచినావని. ఉదయం నుంచి చేసిన క్రియలన్నీ ఆయన నీకు రాత్రి దగ్గర వచ్చి నీ స్వప్నములో, రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి. యు టెస్టెడ్ మై హార్ట్, యు ఎగ్జామిన్డ్ మై హార్ట్. అప్పుడు నువ్వు నన్ను ఎగ్జామ్ చేసినప్పుడు, నన్ను పరీక్షించినప్పుడు, ఆయన చెప్పే మాట ఏంటంటే, నువ్వు నన్ను పరిశీలన చేసినప్పుడు, నువ్వు నన్ను పరిశోధించినప్పుడు నీకు ఏ దురాలోచన కానరాలేదు, ఏది కనపడలేదు. అంటే నా మనస్సాక్షికి కల్మషము దోచకుండా నేను ఐఎమ్ క్లెన్సింగ్ మై సెల్ఫ్, నేను ప్యూర్గా ఉన్నా, నా హృదయం పవిత్రంగా ఉంది. ఇప్పుడు ఆయన వస్తే నేను ఎత్తపడతాను. ఇప్పుడు ఈ నిశ్చయిత లేకపోతే మనం బ్రతికి కూడా వేస్టే. ఏదో వచ్చి అందులో పాల్పంపులు పొంది పోవడం కాదు. ఒక నిశ్చయిత ఉండాలా, ఒక తీర్మానం, ఒక దృఢ నమ్మకం ఉండాలి, ఒక దృఢ విశ్వాసం ఉండాలా. ఏమని ఉండాలా? ఆయన వస్తే ఆయన పలానా రోజు వస్తాడు, ఇప్పుడు వచ్చినా, ఈ క్షణం వచ్చినా ఆయనతో పాటు నేను వెళ్ళిపోతాను. ఇది కాదు నాది శాశ్వతం. ఈ భూములు, ఈ ఇళ్ళు, ఈ వాకిళ్ళు, ఇవి కాదు శాశ్వతం. ఐ విల్ గో వన్ డే విత్ హిమ్. అది ఇప్పుడే కావచ్చు. కాబట్టి రాత్రివేళ ఆయన నిన్ను దర్శించినప్పుడు
నీ హృదయమును పరిశీలన చేసినప్పుడు ఆయనకు ఏది కనపడకుండా, ఏ మలినము కనపడకుండా, ఫలా మంచివాడు, నా బిడ్డ మంచి బిడ్డ అంటే, నీతిమంతుడు లేడు, ఎవడు లేడు. క్లెన్స్ చేసుకోవాలి, ప్రతిరోజు కడుక్కోవాలి, ఆశ్రయించాలి. చేసిన తప్పును మళ్ళీ మళ్ళీ చేసి బాధ పెట్టకూడదు, గాయపరచకూడదు, ఆయనను దుఃఖపరచకూడదు. పౌలు ఏమంటాడంటే, పౌలు కూడా ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ప్రభువా, ఒకవేళ నేను బోధించిన తర్వాత నన్ను నేను పరీక్షించుకోకపోతే, చదవండి అన్నమాట. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. 27. నేను భ్రష్టుడనై పోదునేమో, శరీరము నలుగొట్టి లోపరుచుకొంచున్నాను. ఏదో చెప్పిపోయేది కాదు, వినిపోయేది కాదు. దాని ప్రకారంగా మనము, పౌలు ఏమంటాడంటే, ప్రభు నన్ను పరీక్షించు. ఆయన ఏం చేస్తున్నాడంటే, శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడంట. ఏం చేస్తున్నాడు ఆయన? పరీక్షించుకుంటున్నాడు ఆయన. నేను అలా ఉన్నానా లేదా అని, నేను చెప్పినట్టు నేను ఉన్నానా లేదా, వినిన వాక్య ప్రకారం. ఇప్పుడు సహజ ముఖము, యాకోబు పత్రికలో మనము అద్దంలో ముఖం చూసుకొని వెంటనే మర్చిపోతాం. యాకోబు పత్రికలో ఉన్నాయి ఆ మాటలు, చూడండి. 1వ అధ్యాయం 23, 24, 25 వచనాలు. యాకోబు పత్రిక. చూచుకొని మనుషులను పోలి ఉన్నాడు. చూచుకొని అవతలికి పోయి తను ఎట్టివాడు మర్చిపోవును కదా. విని మరచువాడుగాక క్రియను చేయువాడేయండి. విని మర్చిపోయే వారం కాకూడదు. పౌలు దేవుని దగ్గర మొరపెట్టుకుంటున్నాడు, ప్రభా, ఎక్కడ నేను భ్రష్టుని అయిపోతాను. శరీరాన్ని నల్లగొట్టుకుంటున్నాడు. శరీరానికి ఏం పెట్టాలనో అదే పెడుతున్నాడు ఆయన. నిన్న ఒక ఇంటికి పోయినాం. ఇంటికి పోతే 120 కేజీలు ఉన్నాను నేను. డైటింగ్ కంప్లీట్ కంట్రోల్ చేశాను. 120 నుంచి 90కి వచ్చేసాను అన్నాడు. అంటే ఎంత కంట్రోల్ చేసేసినాడు ఆయన. ఒక్కసారి కంట్రోల్ అయిపోయే లోపల కాల్షియం డెఫిషియన్సీ వచ్చేసింది. పాపం బలహీనుడు అయిపోయినాడు. అంటే కంట్రోల్ చేసుకోవాలా, శరీరాన్ని నల్లగొట్టుకోవాలా. పౌలు, నేను అలాగ ఉన్నానో లేదో, భ్రష్టుడినైపోదునేమో అని దేవుని దృష్టిలో తనకు తాను నల్లగొట్టుకుంటున్నాడు శరీరాన్ని. తనకు తాను, నేను అలా ఉన్నానా లేదా అని. ఒకడు పరుగు పందెంలో ఎట్లా పోతాడు? వాడు పరుగు పందెంలో పరుగు స్టార్ట్ చేసినప్పుడు ఎట్లా పోతాడు? మితముగా తింటాడు. ఇష్టం వచ్చినట్టు కడుపు నిండా కుండ బిర్యానీ తినిపోతాడా? ఏమా, మంచిగా లాగిచ్చేసి హ్యాపీగా పరిగెత్తమంటే పరిగెత్తాడా? మితముగా ఉండాలా అన్ని విషయాల్లో. జట్టి అయిన వాడు, పోరాడేవాడు ఎట్లుండాలంటే మితముగా ఉండాలా. కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఆయన కంట్రోల్ చేసి, ప్రభువా, పరీక్షించుకుంటున్నాడు ఆయన. నేను అలా ఉన్నానా లేదా, వాక్యం అలా చెప్పాను అలా ఉన్నానా లేదా, వాక్యం ఇలా విన్నాను నేను అలా ఉన్నానా లేదా. వినువారు మాత్రమై ఉండక అని రాయబడి ఉంది. దానిని పరీక్షించుకోవాలి, అలాగూ నేను ఉన్నానా లేదా అని. దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. ఏమని పరీక్షిస్తున్నాడు ఆయన? మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా అని పరీక్షిస్తున్నాడు. మనము దేవుని ధర్మశాస్త్రమును ప్రకారంగా నడుస్తున్నామా లేదా అని పరీక్షిస్తున్నాడు. 40 సంవత్సరాలు శోధించినారు, పరీక్షించినారు, దేవుణ్ణి విసిగించినారు, సణిగినారు. అన్ని అద్భుతాలు చూసినప్పటికి కూడా, ఎర్ర సముద్రం చీల్చినాడు, దారిలో పూరేళ్లను రప్పించినాడు, అన్ని చేసినప్పటికి కూడా ఆ నీళ్ల దగ్గర సనుక్కుంటున్నారు.
40 సంవత్సరాలు బాధ పెడుతూనే ఉన్నారు. కాబట్టి దేవుడు వారిని పరీక్షించెను. చాలా సమీపమంట. సమీపమైనప్పటికి కూడా దేవుడు వారిని చుట్టుదారియగో అని రాయబడి ఉంది ఒక మాట. నిర్గమకాండంలో 13వ అధ్యాయం 18వ వచనం చదివితే, ఎందుకు దేవుడు షార్ట్ కట్లో పోనీలేదు, వాళ్ళను చుట్టూగా తీసుకోపోయినాడు వాళ్ళను. చూడండి, నిర్గమకాండం 13:18. ఎందుకు నడిపించినాడు? ఈ మధ్యలో ఎంతమంది రాలిపోతారో అని. ఊరికే నిన్ను నన్ను తీసుకొని పోయి పరలోకంలో పెట్టడంలా. ఆయన పరలోకానికి ఒక విలువ ఉంది, ఒక గుర్తింపు ఉంది. అక్కడ పోయేటటువంటి ఒక వ్యక్తి ఎట్లుండాలంటే ఆయన మెచ్చుకున్నట్టు ఉండాలా. ఏదో ఉన్నపాటున నిన్ను నన్ను తీసుకొని పోయి ఆడ కూర్చోబెడతాడా? లేదు, ఒక పరీక్ష ఉంది ఇక్కడ. ఆ పరీక్షలో నెగ్గాల. చుట్టుదారియగో ఏమంటా అక్కడ రాయబడింది? చుట్టుదారియగో ఎర్ర సముద్రపు అరణ్య మార్గమును నడిపించెను. అరణ్య మార్గంలో నడిపించినాడు. షార్ట్ కట్లో పోనీలే వాళ్ళను. ఇట్లా పోనీయకుండా వాళ్ళని ఇట్లా నడిపించినాడు. ఇట్లంతా చుట్టుదారియగు నడిపిస్తూ వచ్చినాడు. ఎందుకంటే వాళ్ళు మధ్యలో ఏడ జారిపోతారో ఏడ రాలిపోతారో అని. ఆయన అంతగా శోధించినారు. 40 సంవత్సరాలు శోధించినారు ఆయనను. మామూలు కాదు. బాధ పెడతానే ఉన్నారు, ఆయనను ఇబ్బంది పెడతానే ఉన్నారు. కాబట్టి ఆయన మనలను పరీక్షించినప్పుడు ఎవరు నిలబడగలుగుతారు ఆయన ఎదుట? ఆయన ప్రశ్నల్లో ఆయన 100 ప్రశ్నల్లో ఒక్కదానికైనా మనం సమాధానం చెప్తామా? ఆయన వేసిన 1000 ప్రశ్నల్లో, యోబు గ్రంథాల్లోనే ఆయన వేసిన ఒక ప్రశ్నైనా మనం సమాధానం చెప్పగలుగుతామా? ఎవరి దగ్గర ఉందా సమాధానం? ప్రభువా, నేను ఇట్లా బ్రతికినా, నేను ఇట్లా చేసినా, నా గురించి తెలుసా ప్రభువా? నేను ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెట్టినా ప్రభువా? నా ఆస్తులు తెలుసా ప్రభువా? లేకపోతే నా భూములు తెలుసా ప్రభువా ఎన్నున్నాయో? హూ కేర్స్ అబౌట్ యూ? ఎవరు నిన్ను లెక్క చేస్తారు దానికి? దేవుడు అడిగే ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం ఉండదు మన దగ్గర. నీ జీవం ఏ పాటిది? ఒక మాట రాయబడి ఉంది, నేడుండి రేపు గడ్డిలో వేయబడు ఈ గడ్డి జీవితం, అడవి పువ్వు వంటి ఈ జీవితం, క్షణములో మాయమైపోయే ఈ జీవితం, నీటి బుడగవలే ఉన్నటువంటి ఈ జీవితం. దేవుడు ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పగలుగుతావు? గాలిని పుట్టించినవాడు, సృష్టిని సృష్టించిన దేవుడు ఒక్క ప్రశ్న మనకేస్తే ఒక్క సమాధానం కూడా చెప్పలేము. ఎందుకు నేను ప్రయాసపడుతున్నావంటే, భూములు సంపాదించుకున్నాం ప్రభువా, భూములు కాపాడుకుంటున్నాం ప్రభువా. అవి కాదు సంపాదించుకోవాల్సింది. ఇహ సంబంధమైన వాటి మీద కాదు మన దృష్టి ఉండాల్సింది, పర సంబంధమైన వాటి మీద మన దృష్టి ఉండాలి. ఇప్పుడు మనము ఆయన ఏమేం పరీక్షిస్తున్నాడని చూసాం. ఏం చూసామో శ్రద్ధగా వినండి, 10 నిమిషాల్లో ముగించేస్తాను. ఏం పరీక్షిస్తున్నాడు ఆయన? ఆయన క్రియలను పరీక్షిస్తున్నాడు. తర్వాత ఆయనను మనం ప్రేమిస్తున్నామా లేదా అని మనం పరీక్షిస్తున్నాడు. తర్వాత మనము ధర్మశాస్త్రం అనుసరించి నడుస్తున్నామా లేదా అని ఆయన పరీక్షిస్తున్నాడు. 1 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం. ఏం పరీక్షిస్తున్నాడు ఆయన? 4వ వచనం. 1 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక. ఏం పరీక్షిస్తున్నాడు ఆయన? హృదయములను పరీక్షిస్తున్నాడు. మన హృదయములో ఏముందో పరీక్షిస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం చదవండి గట్టిగా, అందరూ తీయండి. ఇర్మియా గ్రంథం గట్టిగా చదువుమా. 17:10. ఒకని ప్రవర్తనను బట్టి
వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. ఏం చేస్తున్నాడు ఆయన? హృదయమును పరీక్షిస్తున్నాడు, అంతరింద్రియములు పరీక్షిస్తున్నాడు. హృదయము ఘోరమైన వ్యాధి గలది, మోసకరమైనది. ఈ హృదయం గురించి చాలా రాయబడినాయి మాటలు. మోసపు హృదయం, క్రొవ్విన హృదయం, మదించిన హృదయం, అహంకార హృదయం. ఇట్లా హృదయం గురించి ఎన్నో మాటలు ఉన్నాయి బైబిల్లో. ఏం చేస్తున్నాడు ఆయన? హృదయమును పరీక్షిస్తున్నాడు. హృదయమును పరీక్షిస్తున్నాడు. హృదయ అంతరంగంలో ఏముందని చూస్తున్నాడు ఆయన. కాబట్టి ఆయన పరీక్షించినప్పుడు ఎవరు ఆయన ఎదుట నిలబడగలుగుతారు? ఏమి నిలబడుతుంది? ఒక మేలిమి బంగారు బయటికి రావాలంటే ఎన్నిసార్లు అది పరీక్షించబడుతుంది? ఏమండి? ఒక మేలిమి బంగారు బయటికి రావాలంటే ఎన్నిసార్లు పరీక్షించబడుతుంది? ఏమా? బంగారు పెట్టుకున్న వాళ్ళు, బంగారు అంటే ఇష్టమైన వాళ్ళు, ఎన్నిసార్లు పరీక్షించబడుతుంది బంగారు బయటికి రావాలంటే? అగ్నిలో వేయబడుతుంది. అగ్నిలో వేయబడిన తర్వాత వాని పని అగ్ని పరీక్షిస్తుంది అని రాయబడి ఉంది. దేవుని మాటలు కూడా, యెహోవా మాటలు ఏమంట? 7 మారులు చెప్తారా ఎవరన్నా? 16వ అధ్యాయం కీర్తన. యెహోవా మాటలు 7 మారులు కరిగి ఊదిన వెండి అంతా చూస్తాను. వెంటనే తీసి చెప్పేయాలి, వెంటనే చెప్పాలి. సెర్చ్ చేయాలి రా బాబు. ఎక్కడుందన్నమాట? యెహోవా మాటలు కీర్తన 12:6 చూడు. 12వ అధ్యాయం 6వ వచనం. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండంత 7 మారులు పోతుందంట అది అగ్గిలోకి. వెండి 7 మార్లు పోతే అగ్గి కూడా అట్లే పోతుంది. ఇంకా దాంట్లో మలినం పోయినంత వరకు, మేలిమి బంగారు వచ్చేంత వరకు, 24 క్యారెట్స్ వచ్చేంత వరకు అది ఏం చేస్తుంది? దాంట్లో పోతుంది, అది అగ్నిలో కాలిపోతూ ఉంటుంది. ఎంత కాలుతుందో అంత స్వచ్ఛమైనది బయటకు వస్తుంది. అట్లనే బైబిల్ ఏం చెప్తుందంటే, మొదటి కొరింథీ పత్రికలో అగ్ని పరీక్షిస్తుంది అని రాయబడి ఉంది. చూడండి, 3వ అధ్యాయము 13వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 3:13 చదవండి ఎవరైనా. 12-13 వచనాలైనా. ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన యెడల వాని పని కనపడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. దాని అగ్నియే పరీక్షించును. ఏం పరీక్షిస్తుంది? అగ్ని పరీక్షిస్తుంది. మనము చేసే ప్రతి పని అగ్ని పరీక్షిస్తుంది. నీ దేవుడైన యెహోవా దహించు అగ్ని అని రాయబడి ఉంది. ఆయన ఎదుట మనం నిలబడగలుగుతామా? నిలబడలేం. పరిశుద్ధ పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన సన్నిధిని నిలువబడినటువంటి వాడెవడు? ఎవడు నిలబడగలుగుతాడు? అగ్నిలో పొట్టు కాలిపోతుంది. గోధుమలు ఎక్కడుంటాయి? కొట్టులో ఉంటాయి. కాబట్టి ఆయన సన్నిధిలో నిలబడేవారు ఎవరు? కీర్తన గ్రంథం. ఎలాంటి వారు నిలబడగలుగుతారు? ఎవరు నిలబడగలుగుతారంటే 24:3 కీర్తన 24:3. ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో
ఎవరు నిలబడతారు? దహించు అగ్ని ముందర ఎవరు నిలబడగలుగుతారు? శద్రకు, మేషకు, అబేద్నెగో వాళ్ళు నిలబడినారు అగ్నిగుండములో. ఏ మాత్రము హాని చేయలే వాళ్ళను. వాళ్ళు అన్నారు, ఏమన్నారంటే 10 దినాలు మమ్మల్ని పరీక్షించండి అన్నారు వాళ్ళు. మాలో నువ్వు పెట్టే ఆహారం మేము తినం, నువ్వు పెట్టేదానికి మేము కాంప్రమైజ్ అవ్వము ఏది కూడా. నీ దయాదాక్షిణ్యాలతో బతకం మేము. నువ్వు వంగమంటే వంగేదానికి, నువ్వు మొక్కమంటే మొక్కేదానికి కాదు మేము ఉండేది. మాకంటూ ఒక ప్రత్యేకమైన జీవితం ఉంది, మాకంటూ ఒక నియమం ఉంది. అగ్గి ఏమి చేయలేదు, నువ్వు ఏం చేసినా మమ్మల్ని ఏం చేయలేవు. వాళ్ళు నిలబడినారు అగ్నికి. వాళ్ళు ఏమన్నారంటే ఒక సవాలు వేసినారు, 10 దినాలు మమ్మల్ని పరీక్షించి చూడండి అన్నారు వాళ్ళు. మనం చెప్పగలుగుతామా? దహించు అగ్ని ముందర నిలబడగలుగుతాం. ఎవరు నిలబడగలుగుతారు? అక్కడ రాయబడింది 24 కీర్తన 24 కింద 4వ వచనం. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయో, కపటముగా ప్రమాణము చేయకయో, శుద్ధమైన హృదయం కలిగి ఉండేవాడు. ఎలాంటి వాడంటే హృదయాన్ని పరిశీలన చేస్తున్నాడు ఆయన. శుద్ధమైన హృదయం ఎవరికి ఉంటుందో వాడే నిలబడగలుగుతాడు అక్కడ ఆయన దగ్గర. హృదయాన్ని పరిశీలన చేస్తున్నాడు. కొలస్సీ పత్రికలో ఒక మాట ఉంది, ఎలాంటి వారు నిలబడగలుగుతారంటే చూడండి, కొలస్సీ పత్రిక 1:22. నిలవబెట్టుటకు 3 పేర్లు ఉన్నాయి. పరిశుద్ధులకు, విశ్వాసులకు 3 పేర్లు ఉన్నాయి అక్కడ రాయబడిన మాటలు. ఏమని? పరిశుద్ధులు, నిర్దోషులు, నిరపరాధులు. వీళ్ళు నిలబడేది. పరిశుద్ధులు, చెప్పండి నాతో. పరిశుద్ధులు, నిర్దోషులు, నిరపరాధులు. వీళ్ళు, ఇలాంటి వారు మాత్రమే నిలబడగలుగుతారు అక్కడ. మిగతా వాళ్ళు నిలబడగలుగుతారా? పొట్టు కాలిపోతుంది, పొట్టు గాలికి ఎగిరిపోతుంది. వీళ్ళు మాత్రమే నిలబడగలుగుతారు. దోషము లేని చేతులు, కల్మషం లేని హృదయం, నిర్మలమైన మనస్సాక్షి, కపటముగా ప్రమాణము చేయక, నిర్దోషమైన చేతులు, దోషము లేని చేతులు, మరక లేని చేతులు, ఏ కోణములో చూసినా వెరీ పర్ఫెక్ట్ అనిపించుకున్నట్టుగా, ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని చేసేవాడు వాడు నిలబడతాడు. నా యజమానుడు నన్ను చూసి తుహు అనిపించుకోవడానికి ఏం బతుకది? నా యజమానుడు చూసి ఎన్ని రోజులు నేను వీడిని పోషించుకోవాలా, ఎన్ని రోజులు వీడిని సాకాలి, నేను ఎన్ని రోజులు ఎరువు పెట్టాలా, ఎన్ని రోజులు నేను ఇంకా సహించాలా? ఫలములు లేని జీవితం ఎన్ని రోజులు దేవుడు సహిస్తాడు? మనలను కొట్టేస్తాడు ఒకరోజు. ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. అగ్ని పరీక్షిస్తుంది నీ పని నా పని. కాబట్టి ఆయన పరీక్షించేటప్పుడు మనం నిలబడతామా, నిలబడలేమా? దేవుడు పరీక్షిస్తున్నాడు. దేవుడు పరీక్షించినప్పుడు నిలబడలేం. చాలా మంది గుంపు గుంపుగా ఉన్నారు ఒక చోట. యుద్ధానికి పోయేదానికి విస్తారంగా జనం ఉన్నారు. ఆ విస్తారమైన జనములో ఎవరు యోధులు, ఎవరు కరెక్ట్గా ఎలాంటి వారు పోరాడగలుగుతారు అని అన్నప్పుడు దేవుడు ఒక పరీక్ష పెట్టినాడు అక్కడ. న్యాయాధిపతుల్లో ఒక పరీక్ష పెట్టినాడు. ఏమని పెట్టినాడంటే 13వ అధ్యాయం 18వ వచనం చూడండి. నిర్గమాకాండం న్యాయాధిపతులు 7వ అధ్యాయము, న్యాయాధిపతులు 7వ అధ్యాయము 5వ వచనం చదవండి. అతడు నీళ్ల యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వానిని, త్రాగుటకు మోకాళ్ళుని కృంగిన ప్రతివానిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవు. అక్కడ పరీక్ష పెట్టేది ఏంటంటే, పరీక్ష అందరూ వచ్చినారు. ఎంతమంది ఉన్నారంటే 10,000 మంది ఉన్నారంట ఆడ. ఆ 10,000 మందిలో ఎవరు ప్రతిభావంతులో, ఎవరు యుద్ధం చేయగలుగుతారో తెలుసుకోవడానికి ఒక పరీక్ష పెట్టినాడు దేవుడు అక్కడ. ఇప్పుడు అందరిని పిలవమన్నాడు, పిలిచినాడు. నీళ్లు ఉన్నాయి, నీళ్ళ దగ్గరికి వంగమన్నాడు. కుక్క గతికినట్టు గతకాలి. కుక్క ఎట్లా తాగుతుంది? కుక్క ఎట్లా తాగుతుంది నీళ్ళు? ఎట్లా తాగుతుంది నీళ్ళుమా? వంగి నాలుగుతో తాగుతుంది.
సరే, అది పరీక్ష పెట్టింది దేవుడు. ఎవడైతే అట్లా తాగుతాడో వాడినే తీసుకొని పో యుద్ధానికి అన్నాడు. అప్పుడు 10,000 మందిలో ఎంతమంది తేలినారు? 10,000 మందిలో 300 మంది తేలినారు బయటికి. మిగతా వాళ్ళందరూ వాళ్ళని పంపించామన్నాడు. నేను కూడా ఇంటర్వ్యూ చేసేటప్పుడు కొన్నిసార్లు ఎంతోమంది వచ్చేస్తారు జనాలు, పాపం ఉద్యోగం కోసం. ఎంతమందిని ఎట్లాంటి వాడిని తీసుకోవాలా అంటే, నాకు అది తెలుసు, ఇది తెలుసు, అది తెలుసు, ఇది తెలుసు అంటాడు వాడు. వాడిని నిజమైన పరీక్ష పెట్టి ఇది రాయి అని అంటే వాడు రాయలేడు బాబు, వాడు తెలిసిపోతుంది కథ. కొంతమంది ఫేక్ స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది ఎక్స్పీరియన్స్ ఉంటారు. అంటే నిజంగా ఇప్పుడు యుద్ధానికి ఎవడు ప్రతిభావంతుడో దేవుడు పరీక్ష పెట్టినాడు. పరీక్ష పెట్టి దేవుడు తీసుకుంటాడు. మనలను కూడా పరీక్షిస్తున్నాడు దేవుడు. నిజమైన ప్రేమ ఉందా? దేవుని ఆజ్ఞను అనుసరిస్తున్నామా? దేవుని ధర్మశాస్త్రం అనుసరిస్తున్నామా? 3 పేర్లు చదువుకున్నాం. ఎవరు వాళ్ళు? నిర్దోషులు, నిరపరాధులు, పరిశుద్ధులు. చేతికి మలినం అంటకుండా హృదయ శుద్ధి గల వారు దేవుని ఎదుట నిలబడగలుగుతారు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు మాత్రమే దేవుణ్ణి చూస్తారు. ప్రతి కార్యము పరీక్షిస్తున్నాడు ఆయన. రాత్రి వేళ నిన్ను నన్ను దర్శిస్తున్నాడు. దావీదు భక్తుడు అంటాడు, ఏమంటాడంటే 139వ కీర్తన, నీకు ఆయాసకరమైనది నాలో. చూడండి ఏమంటాడు, చూడండి ఆయన 139, 23, 24. కీర్తన 139, 23, 24. దేవా, నన్ను పరిశోధించి నన్ను తెలుసుకో, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకో. నీకు ఆయాసకరమైనది ఈ ప్రార్థన చేయాలా, ప్రభువా నీకు ఆయాసకరమైంది ఇక మీదట నేను చేయను ప్రభువా. ఈరోజు మనం తీర్మానం చేసుకుందాం. దేవునికి ఒక మాట చెబుదాం. సెప్టెంబర్ 1వ తేదీ నేను తీర్మానం చేసుకుంటున్నా. సంఘముగా అందరి ఎదుట, దేవుని ఎదుట, దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఈరోజు మనం చేసే ఈ తీర్మానం ఏమని ఈ మాట చెప్పాలి మనం. ఏమనంటే 24 చూద్దాం. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. నీకు ఆయాసకరమైనది నేను ఇక మీదట చెయ్యను, నీకు ప్రీతికరమైనది నేను చేస్తాను. ఏమంట? 2 విషయాలు ఇక్కడికి వచ్చి మనం నేర్చుకొని పోయింది ఏంటంటే, నీకు ఆయాసకరమైనది నేను ఇక మీదట చెయ్యను, నీకు ప్రీతికరమైనది నేను చేస్తాను. ప్రీతికరమైనది ఏదో, ప్రభువుకు ప్రీతికరమైనది ఏదో దానిని పరీక్షించాలి. ఏం పరీక్షిస్తున్నాడు దేవుడు నీ దగ్గర, నా దగ్గర? హృదయములను పరీక్షిస్తున్నాడు, మన అంతరింద్రియములను పరీక్షిస్తున్నాడు. మనలో మలినం ఉండకూడదు. మనము దేవుని ఎలా ప్రేమిస్తున్నామో దేవుడు పరీక్షిస్తున్నాడు. మనము దేవుని ధర్మశాస్త్రమును అనుసరిస్తున్నామా లేదా అని పరీక్షిస్తున్నాడు. ఆయన పరిమాణము కొలత పెట్టినప్పుడు ఎవరు నిలబడగలుగుతారు ఆయన పరీక్షలో? కాబట్టి ఆ బల్ల చుట్టూ మనం చేరొచ్చినాం. ఇంకా చాలా మాటలు ఉన్నాయి. మనంతకు మనం ఏం పరీక్షించుకోవాలో అది దేవుడి తరుణంలో వచ్చే వారం చూద్దాం. కానీ అయితే ఇప్పుడు ఈరోజు మనము కొన్ని విషయాలు చూసినాం. మనము దేవుని ఎలా ప్రేమిస్తున్నామో ఆయన మనల్ని పరీక్షిస్తున్నాడు. ఆయన ధర్మశాస్త్రం అనుసరిస్తున్నామా లేదా అని పరీక్షిస్తున్నాడు. ఆయన మన హృదయమును పరిశీలన చేస్తున్నాడు, మన క్రియలను పరిశీలన చేస్తున్నాడు, మన అంతరంగమును, మన అంతరింద్రియములను పరీక్షిస్తున్నాడు. కాబట్టి ఆయన పరీక్షలో మనం నెగ్గుతామా, నిలబడగలుగుతామా, ఓడిపోతామా అనేది మనకే తెలుసు. ఒకవేళ ఓడిపోతే ఇప్పుడే, ప్రభువా నేను ఓడిపోతాను ప్రభువా, నువ్వు పెట్టే పరీక్షలో నేను నిలబడలేను ప్రభువా, నేను ఫెయిల్యూర్ ప్రభువా, 0 వస్తాయి ప్రభువా నాకు మార్కులు, నువ్వు పెట్టే పరీక్షలో నేను నెగ్గలేను ప్రభువా, నీ కృపతో నన్ను బతికించు ప్రభువా, నీకు ఆయాసకరమైన నేను ఇక మీదట చేయను ప్రభువా. తన్ను తాను పరీక్షించుకోవాలి. తన్ను తాను పరీక్షించుకున్న వాడు తీర్పులో ఉండడు అని రాయబడింది మాట. తన్ను తాను పరీక్షించుకొని దేవుని ఎదుట తీర్మానం చేసుకొని అందులో వచ్చేవేద్దాం. అందరు దయచేసి 2 నిమిషాలు మౌనంగా ప్రార్థన చేస్తాం.